త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. దత్తాత్రేయ దివ్య చరిత్ర. అమ్మవార్లందరూ విస్తుపోయారు. నారదుడు చెబుతున్నది హాస్యానిక లేక సత్యం పలుకుతున్నాడా అని సందిగ్ధంలో పడ్డారు. ఇది సాధ్యమా? వీలు లేదు. నారదుడు పొరబడి ఉండవచ్చు అనుకున్నారు ముగ్గురమ్మలు. జగన్నాథుడైన శ్రీపతికి ప్రియురాలైన అతని హృదయాన్ని ఆక్రమించుకొని ఆయన వక్షస్థలములో చిర నివాసమేర్పరుచుకున్నాను. నాకన్నా వేరే పతివ్రతులుంటారా అనుకున్నది శ్రీలక్ష్మి. ఏకంగా ఆదినాథుడైన పరమేశ్వరుని దేహంలో సగభాగం నేనై ఉన్నాను. నన్ను మించిన సాధ్వీరత్నం ఉంటుందా అని గిరిజ నమ్మలేకపోయింది. సృష్టికర్త సర్వకర్త అయిన కమల సంభువుని మనసును ఆకట్టుకొని ఆయన జిహ్యాపై సదా నర్తిస్తున్నానే, నన్ను మించిన మరో ధర్మపత్ని లలామ ఈ జగత్తులో ఉంటుందా అని శ్రీవాణి కలవరపడింది. ముగ్గురమ్మలు నిజంగా అనసూయ పతివ్రత శిరోమణే. దాంట్లో వీసమంతైన సందేహం లేదు. నార్యః పతిరేకో గతిః సదా అని కీర్తించే వేదాలకు ఆమె నిదర్శనం. ఆమెకు భర్తే సాక్షాత్తు దైవం. పతి తప్ప ఇతరం ఎరగదు. పతిసేవ ధురంధరాలు. ఆమె తన తపోబలంతో పతి సంధ్యావందనాది అగ్నికార్యాలకు అనుకూలమయ్యేటట్టు నేరుగా గంగానదినే తమ కుటీరం ప్రక్కగా ప్రవహించేటట్లు చేయగలిగింది. సుమతి భర్త ప్రాణాలను కాపాడడానికయ్యి అనసూయాదేవి సూర్యభగవాను ఉదయించకుండా ఆజ్ఞాపించింది. గత్యంతరం లేక ముక్కోటి దేవతలు ఆ పతివ్రతను శరణు వేడవలసి వచ్చింది. కావాలంటే మీరే వెళ్ళి ఆ అనసూయను పరీక్షించుకోండి అంటూ చక్కగా పొయ్యాడు కలహప్రియుడు. కాదు కాదు జగత్కళ్యాణ ప్రియుడు. ఓం సాయిరాం.